ఖచ్చితంగా హిట్. నేను విన్నాను, నేనున్నాను. ఇండియా మొత్తం షేక్ అవుతుంది. మొత్తం విజయ్ దేవరకొండ, మొత్తం బాలీవుడ్, హాలీవుడ్ మొత్తం అన్ని. అంతలా నచ్చేసింది ఏంటో సినిమా నీకు? అలా చెప్పకపోతే ట్రైలర్స్ లో మమ్మల్ని చూపించారు కదా సార్, అందుకని అలా చెప్పాలి. నాకు కూడా నచ్చింది. జస్ట్ వీళ్ళకి అపాయింట్మెంట్ దొరకండి సార్, వీళ్ళకి అపాయింట్మెంట్ దొరకదు మైక్ టైసన్ది. పూరి అంత చేసిండంటే ఎంత హార్డ్ వర్క్ చేసిండండి, వాళ్ళ హార్డ్ అండ్ ఎఫర్ట్స్ పెట్టిరు. ఈ దారి నువ్వు చూసుకోకుండా నా జనం కోసం నిలబడ్డావు, గర్వంగా ఉందరా. వీడేంది ఉట్టి రాస్తారు, అయిపోయింది. ఒక చీప్ లీకర్ తాగుతారు, రివ్యూ ఇచ్చేస్తారు, ఏదో కూర్చొని ప్రసాద్ కాడ కూర్చొని చెప్పేస్తారు. యావరేజ్. పూరి జగన్నాథ్ డైరెక్షన్ చేసినట్టే లేదు అసలు మూవీ. సినిమా ఎందుకు ఫ్లాప్ అంటున్నారంటే లాస్ట్ లో ఒక లెజెండ్ మైక్ టైసన్ ఆయన్ని కొట్టడం చాలా మందికి నచ్చలేదు. నేనంటే ఎంత అభిమానం చూడు. ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు నచ్చలేదు. నేను ఇవాళ మూడోసారి వచ్చిన సినిమాకి. సినిమా బాగుంది, యావరేజ్ ఉంది, బాగుంది, చూడొచ్చు. విజయ్ దేవరకొండ షేప్ చాలా బాగుంది. నార్మల్ మైక్ టైసన్ తీసుకున్న దానికి న్యాయం చేశారా? న్యాయం చేయలేదు అసలు. నువ్వు కానీ అక్కర్లేదు, నువ్వే మాట్లాడు. క్రేజ్ ఎక్కువ ఉన్నారు. మైక్ టైసన్ మస్తు చెప్పిండ్రా. ఇట్టా యావరేజా ఫ్లాపా సార్? యావరేజ్. గుడ్ అని చెప్తాను. నీ ఫీలింగ్స్ అనేసి చెప్పారని బయట ఉంటాను. బాలీవుడ్ బద్దలు కావాల్సిందే. ఈవెన్ హాలీవుడ్ రేంజ్ ఫిల్మ్ ఇది. వెరీ ఫెంటాస్టిక్. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి చూడొచ్చు. వల్గారిటీ లేదు. మసలుడే గాని మహానుభావుడు. అండర్ లైగర్ ఈజ్ ద ఫస్ట్ మూవీ, నాది సెకండ్ ఇన్నింగ్స్ అనుకో. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నాకు కూర్చో. మీ సెకండ్ ఇన్నింగ్స్ డెబ్యూ నాతో చేస్తున్నందుకు నేను చాలా సంతోషం. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. And then he's doing again the second one JGM. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. బాక్స్ ఆఫీస్ నుంచి ఎలాంటి నంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చెప్పు. నేనైతే 200 నుంచి లెక్క స్టార్ట్ చేస్తున్నా. అక్కడ నుంచి నేను చూడను నంబర్. డైలాగ్ కొంచెం అతికలేదు. పైసలు తెచ్చివా?